గురుగారు, ఈ వైశాఖ శుద్ధ సప్తమి నాడే గంగా జయంతిని జరుపుకుంటారు. దీని ప్రత్యేకత ఏమిటి? కృతే సర్వతీర్థాని త్రేతాయాం పుష్కరైవచ ద్వాపరాయాంతు కురుక్షేత్రం కలే గంగైవచ అని గంగా తీర్థం యొక్క మాహత్యాన్ని తెలియజేస్తుంది కాశీఖండం. అర్థం ఏమిటి అంటే, కృతయుగంలో ఏ పుణ్యతీర్థంలో స్నానం చేసినా ఫలితం దక్కుతుంది. త్రేతాయుగంలో పుష్కర తీర్థంలో, ద్వాపరంలో కురుక్షేత్రంలో, కలియుగంలో గంగలో స్నానం చెయ్యమని చెబుతారు. ఈ గంగ ఆవిర్భావము భగీరథుడి తపశ్శక్తి కారణంగా జరిగింది. తన పితృదేవతలందరికీ ఉన్నత గతులు అందించాలన్న సంకల్పంతో భగీరథుడు బ్రహ్మదేవుడి గురించి కఠోరమైన తపస్సు చేస్తాడు. విష్ణు పాదోద్భవి అయిన గంగ బ్రహ్మదేవుడి కమండలానికి చేరి అక్కడ నుంచి భగీరథుడి కోరిక మేరకు శివుని జటాజూటంలోకి ప్రవేశిస్తుంది. అహంకారంతో ఉన్న గంగ తాను శివుడి జటాజూటాన్ని ఛేదించుకొని బయటికి రాగలనని భావిస్తుంది. కానీ శివ ప్రతాపం ముందు నిలవలేకపోతుంది. తిరిగి భగీరథుడు ప్రార్థిస్తే ఒక జటను వదిలి ఆ గంగను భూమండలం మీదికి పంపిస్తాడు సదాశివుడు భగీరథుని యొక్క అభ్యర్థన మేరకు. అలా ప్రవహిస్తూ వస్తున్న ఉత్తుంగ తరంగ గంగ జహ్నుని ఆశ్రమాన్ని ముంచివేస్తుంది. ఇది గమనించిన జహ్నుడు ఆ గంగనంతా తీర్థంలాగా స్వీకరిస్తాడు. భగీరథుడు మళ్ళీ ప్రార్థన చేస్తే తన చెవి నుంచి దాన్ని వదిలేస్తాడు. అలా గంగకి జాహ్నవి అన్న పేరు వచ్చింది. ఇలా గంగాదేవి జహ్నుని ఆశ్రమాన్ని ముంచివేసి అనంతరం అతని చెవి నుంచి బయటకు వచ్చిన ముహూర్తాన్ని గంగా జయంతి అని పురాణం తెలియజేస్తుంది. అలాంటి అద్భుతమైన గంగ తిరిగి భూమండలం మీద ప్రవేశించి జ్యేష్ఠమాసంలో కూడా గంగా జయంతి జరుపుతారు. గంగలో ఈ శుభముహూర్తంలో స్నానం చేస్తే సకల పాప నివారిణి అయిన గంగా కరుణా కటాక్ష వీక్షణాలు సిద్ధిస్తాయి. అందుకే వైశాఖ శుద్ధ సప్తమి గంగా జయంతిగా కీర్తింపబడుతుంది. విశేషంగా గంగలో స్నానం చేసే ప్రయత్నం చేస్తారు. మనకు సందేహం కలుగుతుంది, మేము గంగా నది ఉన్న ప్రాంతంలో లేం కదా, ఎలా ఈ సాంప్రదాయాన్ని పాటించాలి అంటే, భావగ్రాహి జనార్దన భావన గంగా నదిలో స్నానం చేస్తున్నట్టుగా మనసులో ఉంచుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రార్థిస్తే ఆ గంగ మహత్యం నువ్వు స్నానం చేసేటువంటి నీటిలో ప్రవేశించి, ఆ గంగా మహత్యం స్నానం చేసే నీటిలో ప్రవేశించి నిన్ను కటాక్షిస్తుంది. కనుక గంగా జయంతి రోజు శ్లోకాన్ని చదువుకుంటూ గంగను స్మరిస్తూ స్నానం చేసి తరించే ప్రయత్నం చేద్దాం.